కంప్లైంట్ రావడం జరిగింది. వర్టెక్స్ అనేది అయితే ఇక్కడ వర్టెక్స్ 33 వెస్ట్ ఉంది ఇక్కడ నల్లగండ్ల ఫ్లైఓవర్ పక్కన. దాంట్లో వాళ్ళ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయడం ఏంటిదంటే ఏవైతే అల్యూమినియం షీట్స్ ఉంటాయో రూఫ్కి అట్లా పెట్టేందుకు మధ్య కొత్తగా కన్స్ట్రక్షన్ సైట్లో అందరూ కూడా అల్యూమినియం షట్టరింగ్ షీట్స్ అంటారు. ఇవి ఇటువంటి దొంగతనం అయిందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దాంట్లో మాకు తెలిసింది ఏమంటే దాంట్లో ఒక 8 మంది పార్టిసిపేట్ చేసి దాంట్లో దొంగతనం చేయడం జరిగిందని తెలిసింది. తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తే 8 మంది కూడా గ్యాంగ్ మెంబర్స్ మన అఫీస్పేట్లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారు. వీళ్ళ గత 2 సంవత్సరాల నుంచి దొంగతనం మీద అలవాటై దొంగతనం చేయడం, అంటే ప్రతి కన్స్ట్రక్షన్ సైట్లో వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళడం, మానిటర్ చేయడం, అక్కడ ఏమేమి ఈ సామాన్లు ఎక్కడుంది చూసుకోవడం, రక్కీ చేసుకోవడం, అక్కడ ఎక్కడైతే సెక్యూరిటీ సరిగా ఉండదో అక్కడ ఆ వెనుక నుంచి కానీ అక్కడ దేని చోట వాళ్ళు ప్రవేశించి లోపలికి ఆటో ట్రాలీలో ఈ సామాన్ తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉందని తెలిసింది. ఈ విధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము 2 ట్రాలీని ఐడెంటిఫై చేయడం జరిగింది. 2 ఆటో ట్రాలీస్. ఇవి ఈ స్క్రాప్ వీళ్ళు తీసుకెళ్ళి ఈ అల్యూమినియం షీట్స్ తీసుకెళ్ళి వీళ్ళు ఇక్కడ మన పైప్ లైన్ ఇటు సైడ్ రోడ్లో ఈ స్క్రాప్ దుకాణంలో వీళ్ళు అమ్మడం కూడా చేస్తూ ఉందని తెలిసింది. ఒకటేమో పాపులారిటీ కాలనీ ఉంది, ఇంకోటేమో పక్కన చందన రైల్వే స్టేషన్ రోడ్లో 2 షాప్స్లో వీళ్ళు అమ్మడం జరిగిందని తెలిసింది. ఈ మొత్తం కూడా దాదాపు ఫ్లాక్స్ వర్క్ అల్యూమినియం ప్రొఫైల్స్ ఇవి. వీళ్ళు ఎక్యూడ్ ఆల్రెడీ దీంట్లో మెయిన్ ఎక్యూడ్ ఎడుతున్న ఆనంద్ అని చెప్పేసి ఇతను ఇంతకుముందు కూడా ఒక కేసులో అరెస్ట్ అయ్యి గచ్చిబౌలి కేసు నుంచి రిమాండ్ కావడం కూడా జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు ఇతను గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు. ఆనంద్ అని అతను మిగతా వాళ్ళు ఆనంద్ మెయిన్ లీడర్, దాంతోపాటు అనిల్, బాలాజీ, సుభాష్, యోగేష్ అని నలుగురు దొరికిన మొత్తం 5 మంది దొరికినారు ఇప్పుడు వస్తాం. ఇంకా 3 పరారీలో ఉన్నారు. దీంట్లో రాజు అనే ఒకతను, విజయ్ అనే ఒకతను, చరణపాని, ఇంకా మిగతా 3 ఆక్స్ఫర్డ్ ఉన్నారు. వీళ్ళంతా కర్ణాటక నుంచి వచ్చిన లేబర్స్. వీళ్ళంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే డబ్బులు ఈజీగా వస్తున్నాయని చెప్పేసి దొంగతనానికి అలవాటు దీంట్లో చేయడం జరిగింది. వీళ్ళు చెప్పింది ఏమంటే ఇంతకుముందు కూడా గచ్చిబౌలి 2 అఫెన్స్లు, ఒకటి అరెస్ట్ అయింది కాకుండా ఇంకో 2 గచ్చిబౌలి అరెస్టు 2 అఫెన్స్ అయినాయి. ఇంకా బందర్పూర్ ఇంకో కేసు కూడా చేసినప్పుడు మొత్తం 4 అఫెన్స్లు ఈరోజు వరకు చెప్పడం జరిగింది. మిగతాది కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నాం. పోలీస్ కస్టడీ తీసుకుని వెరిఫై చేసి దీంట్లో దాదాపు ఇప్పటికీ ₹1,00,000 వరకు మెటీరియల్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఎక్యూడ్ని ఒక రిసీవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు రత్నాకర్. ఇతను పాపులారిటీ కాలనీలో షాప్ పెట్టుకొని ఎక్స్క్లూజివ్ ఇదే మెటీరియల్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య బాగా కొనడం జరిగింది. దీంట్లో చాలా గ్యాంగ్లు ఉన్నాయి. ఒకటే గ్యాంగ్ కాదు, అల్యూమినియం షీట్ దొంగతనం చేసే గ్యాంగ్లు ఇప్పుడు పెరిగిపోయినాయి. ఒకటి ఇంతకుముందు సైదాబాద్లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. దాంట్లో లేడీస్ కూడా ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారు. ఈ దాంట్లో మియాపూర్ లాస్ట్ టైం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఒక గ్యాంగ్ మనం గ్యాంగ్ ఫైల్ కూడా రెడీ చేసాం. అంటే అది ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇంకో గ్యాంగ్ రెడీ అయింది. ఇటువంటి గ్యాంగ్స్ ఇంకా ఉన్నాయని తెలిసింది. దీని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. మేము మీ ద్వారా చెప్పేది ఏమంటే ఈ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ సైట్స్లో ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ప్రాపర్ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ని ప్రాపర్గా నైట్లో పెట్టుకోవాలి. వెనక సైడ్ మొత్తం ఫెన్సింగ్ ప్రాపర్గా పెట్టుకోవాలి. అంటే ఎంట్రీ అనేది ఒకటే ఉండేట్టుగా చూసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు వెనక సైడ్ వదిలేయడం ఇవన్నీ చేయడంతో ఈ దొంగలు అనేది వెనుక రెక్కీ చేసుకొని దొంగతనాలు పాల్పడతారని చెప్పేసి ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే వాళ్ళు అప్రమత్తంగా సెక్యూరిటీ గార్డ్ని ఉండి అప్రమత్తంగా పెట్టుకోవాలి, సీసీటీవీ ప్రాపర్గా పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. ఒకరికొకరు తెలిసిన వాళ్ళేనా? అంత ఒకటే ఊరాలా? మీరందరూ ఒకటే ఊరాలా? చుట్టాలా ఏమన్నా? అన్నదమ్ములా? పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, చుట్టాలు మొత్తమా? గచ్చిబౌలిలో కేసు ఉంది కదా ఆల్రెడీ. అదేం కేసు అది? అప్పుడు నీతో పాటు ఎవరుండే?